ఈ సంవత్సరము టీవీ ఛానళ్లకు సంబంధించి ముఖ్యంగా ఒక ముగ్గురు టీవీ యాంకర్లు, ఫిమేల్ టీవీ యాంకర్లు అంటే మహిళా టీవీ యాంకర్లకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి తొందరపాటు చర్య వల్ల, వాళ్ళు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితం సడన్గా తలకిందులుగా మారే ప్రమాదం ఉంది. అంటే నేను మొత్తంగా ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉన్నా. సో ముగ్గురికి ఆర్థికపరమైన ఇబ్బందులే రావాలని లేదు. ఒకళ్లకు మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు, రెండవ వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, పీసీఓడి అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు థైరాయిడ్ సమస్యల వల్ల చాలా మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక టీవీ యాంకర్కు క్యాన్సర్ లాంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. నేను ఎందుకు చెప్తా ఉన్నా, భయపెట్టాలని కాదండి, భయపెట్టాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకుంటారు అనే ఉద్దేశం. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం వచ్చేటప్పుడు మనం ఏం చెప్తాం, ట్రిగ్లిసరైడ్స్ చెక్ చేయించుకోమని చెప్తాం, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోమని చెప్తాం, లేదంటే అటోర్బా టాబ్లెట్లు వేసుకోమని చెప్తారు డాక్టర్లు. ఎందుకు అంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి. ఇది కూడా అంతే. మీరు ప్రికాషనరీ మెజర్లో టెస్టులు చేయించుకుంటారేమో, మెమోగ్రామ్ లాంటి టెస్టులు చేయించుకొని మీరు బయటపడతారనే ఉద్దేశమే, వేరే మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేదేం లేదు. సో ముగ్గురు టీవీ యాంకర్లకు సంబంధించి, అలాగే ఒక టీవీ యాంకర్కు సంబంధించి కుటుంబపరమైనటువంటి సమస్యలు లేదా తనకు సంబంధించినటువంటి సీక్రెట్ వీడియోలు బయటికి రావడం వల్ల సమస్యలు. టోటల్గా ముగ్గురు మహిళా టీవీ యాంకర్ల జీవితాల్లో చాలా పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.